మీరు కమింగ్ టు రమేష్ గారు, ఒక 6-7 years నుంచి మీరు యూఆర్ ఇంటూ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రయల్స్ అండ్ ఆల్. అసలు షష్టిపూర్తి అన్న పేరు విని రాజా సార్ పేరు అది చూసి రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్ అంటే లైక్ ఏం చెప్తారు సార్? చిన్నప్పటి నుంచి ఇదే వీళ్ళ జర్నీతో మనం భాగమైపోయాం యాజ్ ప్రేక్షకులు, శ్రోతలు, వాట్ ఎవర్ వి కాల్. అండ్ రియల్ గా కూడా ఎలా ఉంటుందంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇళయరాజా గారి మ్యూజిక్ ఉంది అనుకోండి, ఎన్నో సార్లు మనం లో మూమెంట్స్ ని బయటపడేసిన పరిస్థితులు ఉంటాయి కేవలం మ్యూజిక్ విని. అంత పర్సనల్ జర్నీ ఉంది వీళ్ళందరితోటి మనకి. అలాంటి వాళ్ళతోటి కలిసి పనిచేయడం, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళతోటి స్క్రీన్ షేర్ చేసుకోవడం. నేను ఒక సీన్ చేస్తే దానికి రాజా సార్ మ్యూజిక్ ఇచ్చారు. అసలు నేను పనిచేసిన సినిమాకి కీరవాణి గారు లిరిక్ రాశారు, రాజా గారు కాంబినేషన్ లో ఫస్ట్ టైం. అండ్ నేను పనిచేసిన సినిమాలో ఇళయరాజా గారు చరణ్ గారు కాంబినేషన్ లో ఫస్ట్ టైం ఒక సాంగ్ వచ్చింది. సో ఇలాంటి సో మెనీ నెంబర్ ఆఫ్ యూనిక్స్ అసలు ఒక గొప్ప హై ఇస్తుంది సార్ గ్యారంటీగా. ఒక పక్కన వాళ్ళని చూస్తూ నాస్టాలజిక్ ఫీలింగ్, ఇంకో పక్కన మనం వాళ్ళతో కలిసి ఏమన్నా నేర్చుకున్నారా రాజేంద్ర ప్రసాద్ సార్ దగ్గర మీరు? డెఫినెట్లీ. వాట్ యు లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ వాట్ యు అబ్జర్వ్ ఫ్రమ్ హిమ్? సో ఒకటండి, మనం ఒక డైలాగ్ చెప్తాం, ఆయన డైలాగ్ చెప్తారు, నేను డైలాగ్ చెప్పాలి, మళ్ళీ ఆయన డైలాగ్ చెప్పాలి. ఈ కాన్వర్సేషన్ ఏదైతే నడుస్తుందో, ఇప్పుడు హౌ క్విక్లీ వీ షుడ్ రెస్పాండ్. ఓకే, దెర్ ఇస్ అ టైమింగ్ ఫర్ దట్. మనం లేట్ చేస్తే లాగ్, త్వరగా చెప్తే అసలు వెనకుండా చెప్పేసాడు అనిపిస్తుంది. సో అది చాలా పర్ఫెక్ట్ టైమింగ్ లో నడుస్తుంది. అది దట్స్ వాట్ ఐ అబ్జర్వ్ ఫ్రమ్ ప్రసాద్ గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. కరెక్ట్ టైమింగ్ లో మీరు ఇంకా చాలా సినిమాలు రాజేంద్ర ప్రసాద్ సార్తో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.